డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కని వెనై ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కుటుంబానికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా చూడాల. అటువంటిది ఎన్డీఏ కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇటీవల చూసాం. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారో అదేవిధంగా మొదటి నెలలోనే మొదటి విడతనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటు 3 నెలలకు సంబంధించి 1,000 లెక్కన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కాబట్టి మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ప్రతి ఒక్క జన సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి లేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి నున్నంగా గుండుగా పొగట కొట్టుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి సిగ్గు శరం లేకుండా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఏందయ్యా అంటే మేము వాలంటీర్లను పెట్టుకొని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మీరు వాస్తవంగా కడుపు కన్నం తినుంటే మీరందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. 2,50,000 మందిని డిగ్రీలు చేసి బీటెక్లు చేసి అన్యాయంగా 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వాలంటరీ ముద్రతో వేసి 5,000 జీతాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం. అదే కంపెనీలు వచ్చింటే 20,000 నుంచి 30,000 వరకు జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళకి పెళ్లిళ్ళయి ఆర్థికంగా బలపడి ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎటుపోవాలా, ఏం చేయాలా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చెప్తా ఉన్న సుత్తి లేకుండా సూటిగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం ఇలాంటివి తగదు. ప్రతిపదంగా ఏదైతే రెవెన్యూ అధికారి గతంలో కృష్ణపట్నంలో ఉన్నాడో మరి ఇప్పుడు ముతుకూరు మండలానికి వచ్చాడు. ఆయన చేతి వాటాన్ని వైసీపీ వాళ్ళ అండదండలతో చేసినటువంటి విధానాన్ని, ఆయన ఏదైతే అక్రమంగా కట్టడాలు నిర్మాణం చేయడం కావచ్చు, అందులో ఆయన రెంట్లకు ఇచ్చుకొని పాపం భోగాలు అనుభవిస్తున్నాడు. మరి ఆ భోగాలన్నింటినీ కూడా త్వరలోనే తీర్చేస్తామని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్థలాలని అడ్డగిచ్చి రూములు కట్టుకొని బాడుగులకు ఇచ్చుకుంటూ మీరు ఏమి సమాజానికి న్యాయం చేస్తున్నారు? మీరు రెవెన్యూ శాఖలో ఉన్నందువల్ల ఎంతో నిజంగా ఇంత నీచంగా దిగజారుతున్నారా? వైసీపీ వాళ్ళని అండదండలతో మీరు చేసినట్టు అవినీతి అక్రమాలన్నింటినీ కూడా త్వరలోనే బయటకు తీసి మీ పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా జనసేన పార్టీ ఒప్పుకోదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం, యువత కోసం, రైతుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది.